క్రిస్టియన్ రొనాల్డో వాళ్ళ మ్యాచ్‌లు బాగా ఆడడంతో అతనికి చాలా పేరొచ్చింది. ఉట్టి అతని కంట్రీలోనే గాకుండా చాలా కంట్రీలో ఫేమస్ అయ్యాడు. మన ఇండియాలో గూడా ఫేమస్ అయ్యాడు. అంతే గాకుండా మన ఇండియాలో ఎవరైనా ఫ్రీ ఫైర్ ఆడుతుంటే ఫ్రీ ఫైర్‌లో క్రిస్టియన్ రొనాల్డో క్యారెక్టర్ ఉంది క్రోనోగా. మీకు తెలిసే ఉంటది ఎవరైతే ఫ్రీ ఫైర్ ఆడుతున్నారో. అండ్ 2005లో రొనాల్డో వాళ్ళ నాన్న 51 ఇయర్స్ ఉన్నప్పుడు మందెక్కువ తాగడం కారణంగా ఆయనకి లివర్ ఫెయిల్ అయిపోయి చనిపోయాడు. రొనాల్డో దాన్ని చాలా బాధపడ్డాడు. కానీ ఆ బాధని లోపల పెట్టుకొని మ్యాచ్ గెలిపిచ్చాడు. మ్యాచ్ గెలిపించిన తర్వాత రొనాల్డోకి పేరొచ్చింది. అండ్ ఒక ఇంటర్వ్యూలో రొనాల్డో వాళ్ళ నాన్నని అడిగారు, "మీ కొడుకు సక్సెస్ అయితాడా లైఫ్‌లో" అనంటే, "ఆ! డెఫినెట్‌లీ అయితాడన్నాడు." దానికి రొనాల్డో ఏడిచాడు. రొనాల్డో ఏడిచి ఏమని చెప్పాడంటే, "మా నాన్న నా లైఫ్‌లో నేను సక్సీడ్ అయితానని చెప్పాడు గానీ, నేను సక్సీడ్ అయిన తర్వాత అవన్నీ చూడకుండానే లివర్ క్యాన్సర్‌తోని చనిపోయాడని" చెప్పాడు. అండ్ రొనాల్డో చాలా బాధపడ్డాడు. వాటర్ కూడా తాగాడు ఆ ఇంటర్వ్యూలో. అండ్ రొనాల్డోని ఆ ఇంటర్వ్యూవర్ ఓదార్చాడు గూడా.